కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి పార్టీలో చేరుతున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కార్యకర్తలకు ఎల్లవెల్లలా అండగా ఉంటానన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక గెస్ట్ హౌస్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగినట్లు చెరుకు శ్రీనివాసరెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, తొగుట మండల సోషల్ మీడియా కన్వీనర్ బండారి రమేష్ గౌడ్ తన అనుచరులతో పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు అక్కం స్వామి ఆధ్వర్యంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను చూసి సొంత పార్టీ గూటికి చేరుకోవడం జరిగిందన్నారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలుసుకుని తమ పార్టీలోకి వచ్చిన నాయకులను శ్రీనివాసరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు వినయ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్పంచ్ రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగరి నరసింహులు, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అమరేందర్, తోయేటి శ్రీనివాస్, గౌస్ పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ పాల్గొన్నారు. తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామం నుంచి సోదరుడు రమేష్ మరియు వారి మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆకర్షితులమై వెంకట్రావుపేట గ్రామంలో కానీ తొగుట మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ఇక్కడ ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలందరికీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ జెండానే అండగా ఉంది. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నా. ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన ఉండాలి, చెడుకు దూరంగా ఉండి మంచిగా ఉంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఖచ్చితంగా గెలుస్తాం. మరి మీ అందరికి కూడా ఏ సమస్య వచ్చినా నా దృష్టి వస్తే మీ అందరికీ అండగా ఉంటా. నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. గతంలో గౌరవ మాజీ మంత్రివర్యులు, దివంగత నాయకులు మన ముత్యంరెడ్డి సార్ గారితో నాకు మంచి అనునిత్యం మాతోటి కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకున్నది. అదేవిధంగా ఈరోజు ఒక వనవాసం, శ్రీరాముడు అయితే ఏ విధంగా వనవాసం చేసిండో ఒక 7 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీలో అష్ట కష్టాలు పడి అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ముందుండి నడిపించిన. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్గా, జిల్లాలో సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేయడం జరిగింది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, పార్టీలో మళ్ళీ తిరిగి చేరడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా. ఇవాళ దుబ్బాకలో మన కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి, కాంగ్రెస్ పార్టీలో సీనన్నను ఎమ్మెల్యేగా గెలిపించడానికి, అదేవిధంగా రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదట సెమీఫైనల్గా వీటిని గెలిపించుకొని తర్వాత సీనన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించడానికి నా వంతు కృషి నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా.